ఈ రోజుల్లో యంగ్ జనరేషన్ మామూలుగా అక్కడ ఇక్కడ వింటూనే ఉంటారు. మా అబ్బాయికి క్యాన్సర్ డిటెక్ట్ అయింది, మా అమ్మాయికి క్యాన్సర్ డిటెక్ట్ అయింది, అది ఓవేరియన్ క్యాన్సర్ అంటారు, ఇంకొక అది అంటారు, అదంటారు. బట్ వీటన్నిటికి కూడాను ఒకటే ట్రీట్మెంట్ ఏంటంటే దే హ్యావ్ టు అండర్గో కీమోథెరపీ ఆర్ రేడియేషన్ థెరపీ. ఈ కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ అండర్గో అయినప్పుడు గ్యామెట్స్ ఎగ్ అవ్వచ్చు, స్పర్మ్ అవ్వచ్చు. అవి నిజంగా ఈ థెరపీ వలన వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఈ థెరపీ తర్వాత 50% ఇంప్రూవ్ అవ్వచ్చు, 50% పూర్తిగా నాశనం అవ్వచ్చు. ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆధునీకరణమైన ఫ్రీజింగ్ టెక్నాలజీతో గ్యామెట్స్ అన్నవి ముందుగా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఎగ్ అంటాము, మగవాళ్ళు అబ్బాయిల్లో స్పర్మ్ అంటాము. ఈ కీమోథెరపీ అండర్గో అయిన తర్వాత ఈ కణాల సంఖ్య అన్నది యూజువల్గా డ్రాస్టిక్గా తగ్గిపోతుంటాయి. నాకున్న అనుభవంలో ఇప్పటి వరకు నేను ఈ అబ్బాయిల్లో స్పర్మ్ ఆ కీమోథెరపీకి ఆ రేడియేషన్ థెరపీకి ముందు చెక్ చేసినప్పుడు చాలా తక్కువ కౌంట్స్ చూస్తూ ఉన్నాను. ఈ తక్కువగా ఉన్న కౌంట్స్ ఈ థెరపీ తర్వాత ఏమవుతుందో అన్నది నిజంగా పెద్ద క్వశ్చన్ మార్క్ అని ఉంటుంది. సో అటువంటి వారికి ఈ థెరపీ కంటే ముందు ఈ శాంపుల్ స్పర్మ్ని ఫ్రీజ్ చేసుకోగలిగితే ఉత్తరోత్తర ఆఫ్టర్ ది ట్రీట్మెంట్ ఒకవేళ పూర్తిగా కణాల సంఖ్య తగ్గిపోయినా ఏవైతే మనం కీమోథెరపీ కంటే ముందు ఫ్రీజ్ చేసుకుంటామో ఆ స్పర్మ్ను వాడుకొని పెళ్ళైన తర్వాత దే కెన్ గో ఫర్ ఎన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్.